మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. అల్వాల్ జీహెచ్ఎంసీలో విధులు నిర్వహించి పదవి విరమణ చేసిన ఏఎంసీ నరసింహారెడ్డి. అల్వాల్ మచ్చబోలారం రైల్వే ఎంప్లాయీస్ కాలనీ ప్రెసిడెంట్ ఏకగ్రీవంగా పిసరి విఘ్నేశ్వరరెడ్డి ఎన్నిక. పటాన్ చెరువు మండల కేంద్రం పరిధిలోని తెలంగాణ అమరవీరుల స్తూపం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ. గత 40 సంవత్సరాలు అలుపెరగని విధి నిర్వహణలో వివిధ హోదాలలో విధులు నిర్వహించి పదవి విరమణ చేసిన నరసింహారెడ్డి ఆత్మీయ వీడ్కోలు సభను అల్వాల్ జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అల్వాల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు రాజ్ జితేంద్రనాథ్, శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా, అనిల్ కిషోర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అందరూ అంకిత భావంతో చేసిన విధి నిర్వహణను కొనియాడారు. సౌమ్యుడు, మితభాషి అయినటువంటి ఏఎంసీ నరసింహారెడ్డి శేష జీవితము ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో కొనసాగాలని ముక్త కంఠంతో తెలియపరిచారు. రిటైర్మెంట్ తర్వాత రావాల్సిన బెనిఫిట్స్ సంబంధించిన పత్రంను అల్వాల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మరియు కార్పొరేటర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మేడం ఈ రోజు నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇన్ని రోజుల నుంచి టైం ఇవ్వలేదు. సో యాజ్ అ విమెన్గా నాకు కూడా దాని గురించి తెలుసు కాబట్టి ఇక ముందు మేడంకి ఫుల్ టైం ఇస్తారని అనుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యేది ఒకటే, రిటైర్మెంట్ అయిపోయి 41 years ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్లో చేసిన తర్వాత కూడా రిటైర్ టైంలో కూడా ఆ ప్లేస్లో హ్యాపీనెస్, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా, ఎలాంటి సమస్య లేకుండా అంత హ్యాపీగా నాకు అర్థం కాలేదు. నేను వచ్చి 1.5 year అవుతుంది. ఈ 1.5 yearకి అది అనవసరంగా చేసి వచ్చిన మొన్న నా డిపార్ట్మెంట్ పోదాము, ప్రశాంత్ రిలాక్స్ ఉందాము, అసలు ఈ మున్సిపల్ డిపార్ట్మెంటే మనకు సెట్ కాదేమో అన్న స్టేటస్లో 1.5 yearకి. తర్వాత వేదిక అలంకరించిన పెద్దలందరూ కూడా, మరి వేదిక ముందున్న సార్ ఫ్యామిలీ మెంబర్స్కి, మా జిహెచ్ఎంసీ సర్కిల్ ఆఫ్ స్టాఫ్కి, తర్వాత ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా నమస్కారాలు. మరి ఈ రోజున సార్ ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ ఎన్ని ఇయర్స్ సర్వీస్, 45 years సర్వీస్ తర్వాత 41. మరి ఫస్ట్ సార్ అపాయింట్ అయింది కూడా నా డివిజన్లో కౌకూరులో, అప్పుడు అది గ్రామ పంచాయతీ ఉండే. 84లో జాయిన్ అయ్యిండు. 93 వరకు అక్కడ బిల్ కలెక్టర్ చేశాడు. దాని తర్వాత మల్కాజ్గిరి వెళ్ళిండు. ఆల్మోస్ట్ 30 years, 2014 వరకు కూడా తన బిల్ కలెక్టరే ఉండే. అంటే అప్పుడు మీరు మా టర్మ్లో మరి ఇక్కడ అల్వాల్కి వచ్చారో లేదో తెలియదు. సరే, ఇప్పుడు కలవాలి. మీరు ఓన్లీ ఏజెన్సీ గారు అయిన తర్వాతనే మనం కలవడం జరిగింది. వినటం ఒకటి, పేషెన్స్, ఎదుటి మనిషిని గౌరవించటము, మనం పేషెన్స్ కోల్పోకుండా ఉండడం. అప్పుడప్పుడు కోల్పోతాం, మనము మనుషులమే, కానీ అది గుర్తుపెట్టుకొని పేషెన్స్గా మీరు డీల్ చేయండి, యూ విల్ గెట్ సక్సెస్. అది ఏమైతే కానివ్వండి, మనం తప్పు చేయొద్దు అంతే. సర్వీస్ అందరికీ నేను కూడా నాతోటి వాళ్ళకి చెప్పేది పేషెన్స్గా ఉండండి, ఎదుటి మనిషిని. అల్వాల్ మచ్చబొల్లారం రైల్వే ఎంప్లాయీస్ కాలనీ ప్రెసిడెంట్ ఏకగ్రీవంగా పిసరి విఘ్నేశ్వరరెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాపై నమ్మకం ఉంచి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. కాలనీ సంక్షేమానికి, కాలనీ అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు. ఈరోజు రైల్వే ఎంప్లాయీస్ కాలనీలో కాలనీ ఎలక్షన్ జరగడం. ఈ రైల్వే ఎంప్లాయీస్ కాలనీ అనేది అల్వాల్ సర్కిల్ మొత్తం చాలా పెద్ద కాలనీ. 34 acresలో చేయబడినటువంటి లేఅవుట్ ఇది. అతిపెద్ద కాలనీ రైల్వే అల్వాల్ సర్కిల్లో. ఈరోజు కాలనీ వాసులందరూ కూడా గతంలో నేను చేసిన కరోనా టైంలో కానీ, దుర్గామాత పూజా కార్యక్రమాలు కానీ, గతంలో నేను సీసీ కెమెరాలు ఏర్పాట్లు నా సాయం చేసినందుకు కానీ, నాపై నమ్మకం ఉంచి రైల్వే ఎంప్లాయీస్ కాలనీలు అందరూ కూడా నన్ను ఎకామనైజ్గా నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. రాబోయే రోజుల్లో కూడా గతంలో ఫేజ్ 1లో డ్రైనేజ్ ప్రాబ్లం మేజర్గా ఉండే. హనుమంత్ అన్న ఆదేశాల మేరకు ఆ ప్రాబ్లం కూడా నేను సాల్వ్ చేసుకున్నాను. ఇప్పుడు కూడా ఫేజ్ 1లో ఇప్పుడు ప్రాబ్లం ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లం మేజర్గా ఉంది. అలాగే ట్రాన్స్ఫార్మర్లో కూడా 3 ట్రాన్స్ఫార్మర్ కావాలి. ఈ యొక్క సమస్యలన్నీ కూడా నేను మన మాజీ ఎమ్మెల్యే మేనేపల్లి హనుమంతరావు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క సమస్యల పరిష్కారం కూడా చేస్తానని కాలనీవాసులకు కూడా హామీ ఇస్తున్నాను. ఇది అతి త్వరలోనే, ఈ 10 రోజుల లోపటినే ఈ యొక్క డ్రైనేజ్ సమస్యని ఒకవేళ
గవర్నమెంట్ నుంచి లేట్ అయినా కూడా నా సొంత డబ్బులతో ఒక డ్రైనేజ్ వర్క్ నేను కంప్లీట్ చేస్తానని కాలనీవాసులందరూ కూడా హామీ ఇస్తున్నాను. ఈరోజు నన్ను ఎన్నుకున్నందుకు రైల్వే కాలనీ ఎంప్లాయీస్కి, నా సోదరులు, నా మిత్రులందరూ కూడా నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ కాలనీకి వచ్చి ఒక 14 years అవుతుంది. సో ఈ కాలనీ నచ్చినప్పటి నుంచి విఘ్నేశ్వర రెడ్డి గారి కాలనీలో ఉన్నారు, నాకంటే ముందే వచ్చారు అతను. సో నేను గత కొన్ని సంవత్సరాలు అన్నగారు సమాజ సేవలో చాలా ఉన్నారు. ఒకటి కోవిడ్ టైంలో తను చూశాను, దగ్గరుండి అందరికీ పేదలకు అన్ని బియ్యం అన్నీ పంచడం జరిగింది. అలాగే మా కాలనీలో సీసీ కెమెరాలో కూడా తన ఓన్ జేబుల నుంచి ఒక ₹1,00,000 వరకు అమౌంట్ ఇచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తన దగ్గరుండి ఫేజ్ 2లో మాకు చాలా డ్రైనేజ్ సమస్య ఉండే, ఇప్పుడు ఆ అన్నగారు ఆ డ్రైనేజ్ సమస్య కూడా సాల్వ్ చేశారు. అలాగే దుర్గామాత మా కాలనీలో ఈ బొల్లారం ఏరియాలో దుర్గామాత అంటే మా రైల్వే ఎంప్లాయీస్ కాలనీ దుర్గామాత గుర్తొస్తుంది. అన్నగారు ఆధ్వర్యంలో అవి ప్రతి సంవత్సరం పూజలు జరుగుతాయి. అలాగే 11 రోజులు అన్నదానం కూడా చేస్తారు అన్నగారు. సో ఈ అన్ని సేవా కార్యక్రమం దృష్టిలో ఉంచుకొని అన్నగారిని మేము యునానిమస్గా గెలిపించుకోవడం జరిగింది ఈరోజు రైల్వే ఎంప్లాయీస్ కాలనీ ప్రెసిడెంట్గా. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండల కేంద్రం పరిధిలోని తెలంగాణ అమరవీరుల స్థూపం జీహెచ్ఎంసీ కార్యాలయం, మండల తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, హాజరైన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని నిర్వహించిన పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు తదితర అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు భువనగిరిలోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం శాసనమండలి చైర్మన్ గుత్తా సురేందర్ రెడ్డి ప్రభుత్వ పని విధానాలు, అమలవుతున్న పథకాలపై ప్రసంగించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో చిన్నారుల నాట్య నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. చిన్నారులకు బహుమతి అందజేశారు. ఇక 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. తెలంగాణ రైజింగ్ 2047 కీలక అంశాలు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో 4 కీలక అంశాలు ఉన్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన, లక్ష్యాలకు ప్రాధాన్యతనిస్తారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా ఇది తెలంగాణ రూపురేఖల్ని మార్చివేస్తున్నది. ఆడబిడ్డలకు అండదండలు. ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంటా మహాలక్ష్మి తాండవిస్తున్నది. అందుకే రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలతో పాటు సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలు పెట్రోల్ బంకుల నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపట్టారు. శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్థానాలను ప్రభుత్వం ప్రారంభించింది. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకి ఇవ్వాలని నిర్ణయించాం. ఇందులో 150 బస్సులు ఇప్పటికే అందజేయడం జరిగింది. మహాలక్ష్మి పథకం ద్వారా మన జిల్లాలో ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో 1,31,00,000 మంది మహిళా ప్రయాణికులు 65,92,00,000 రూపాయలతో ఉచిత ప్రయాణం కల్పించనేది. గ్యాస్ సిలిండర్ను తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతోనే 500 రూపాయలకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని సంకల్పించి అందులో భాగంగా మన జిల్లాలో 1,25,910 మంది మహాలక్ష్మి పథకం కింద అర్హులుగా గుర్తించి 5,56,172 సిలిండర్లను అందజేసి 17,05,00,000 రూపాయలను వారి ఖాతాలలో సబ్సిడీ మొత్తాన్ని జమ చేయడం జరిగింది. గృహజ్యోతి పథకంలో భాగంగా ఇప్పటి వరకు 53,13,87,000 రూపాయల విలువ గల విద్యుత్తు 1,45,774 మంది వినియోగదారులకు మార్చి 2024 నుండి 0 బిల్లు ఇవ్వడం జరుగుతుంది. మహిళా పెట్రోల్ బంకుల నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్లు నిర్వహణ చేపట్టారు. శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ప్రభుత్వం ప్రారంభించింది. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా సమీకృత జిల్లా బాలవాక్కు బ్రహ్మవాక్ అంటారు. అట్లా ఈ చిన్నారుల యొక్క మధురోజు దివ్య గారు, అంజన్ కుమార్, నెక్స్ట్ శ్రావణి, అంజన్ కుమార్ తర్వాత శ్రావణి, జడ్పీ హై స్కూల్ బేగంపేట్ రాజాపేట్ మండల్ 521 సార్ మార్క్స్ గవర్నమెంట్ సెక్టార్ లో ఫస్ట్ ర్యాంక్. నెక్స్ట్ దివ్య గారు 519 మార్క్స్.
ఖమ్మం జిల్లా జెండా ఆవిష్కరణలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో 11 సంవత్సరాలు పూర్తయింది. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నాను. ఎందరో అమరవీరుల త్యాగాల మీద ఏర్పడిన రాష్ట్రం, దేశంలోని అన్ని రాష్ట్రాల చూపు రాష్ట్రంపైనే ఉండేలా చేశాం. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే సుసంపన్నంగా నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటలను స్ఫూర్తిగా తీసుకుని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను తీసుకువచ్చాం. కుల మతాలకు అతీతంగా విద్యార్థులకు విద్యను అందిస్తున్నాం. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసూలు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. ప్రత్యేకంగా స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించి అమరులైన ఖమ్మం ముద్దుబిడ్డలు జర్పుల సురేష్, యనమందల వేణుగోపాల్, వెంపటి రామకృష్ణ, రావు సుధాకర్ రెడ్డి, మీన వేణు, కళాప్రకాష్, కుమార్ జైన్, అన్నాబత్తుల రవీంద్రనాథ్, ఎస్కే మెహమూద్ పాషాలకు జోహార్లు అర్పిస్తున్నాను. ఎందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో దశ దిశలా వెలుగులు విరజమ్ముతుంది. దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను. ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా పారదర్శకత, జవాబుదారీతనంతో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వ పాలన కొనసాగిస్తూ అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో రంగరించి జోడు గుర్రాల తరహాలో సుపరిపాలనాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతమయ్యామని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఆర్కే సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరాటే విద్యార్థికి సన్మానం. దేవరకొండలో కరాటే మాస్టర్ శ్రీను నిర్వహిస్తున్న ఉచిత సమ్మర్ కరాటే క్యాంపు అభినందిస్తూ ఎస్జీఎఫ్ స్టేట్ లెవెల్ స్కూల్ గేమ్స్లో ద్వితీయ స్థానం పొందిన శివరామరాజును ఆర్కే సేవ ఫౌండేషన్ సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు పున్న రామకృష్ణ మాస్టర్ శ్రీనును అభినందిస్తూ ఆత్మరక్షణ కోసం కరాటే చాలా అవసరమని, ముఖ్యంగా అమ్మాయిలకు చాలా అవసరమని అన్నారు. కరాటే నేర్చుకోవడం వల్ల మానసికంగా ఉల్లాసం, ఆరోగ్యంగా ఉంటారని, ఆర్కే సేవ ఫౌండేషన్ ఎప్పుడూ అండగా ఉంటుందని, వారికి చేతనైనంత వరకు సహాయ సహకారాలు చేస్తామని వచ్చిన వారికి ధన్యవాదములు తెలియజేయడం జరిగింది. అనంతరం విద్యార్థులకు బహుమతులు మరియు పండ్లను ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలోని ఉప అధ్యక్షులు ఎండి అన్వర్, ప్రధాన కార్యదర్శి పొట్ట విజయ్ కుమార్, ఎండి మాకబుల్ రాజా, మల్లేష్, మాస్టర్ జగన్, తొంగరి ప్రతాప్, గుండాల వెంకట్, మాజీ సర్పంచ్ రామకృష్ణ, బ్రహ్మచారి, కొండా ప్రేమ్ కుమార్, జక్కుల లింగం, కబడ్డీ కోచ్ చరణ్, కడారి అమరేష్, కె లింగం, సురేష్, శ్రీకాంత్, రాగ్యానాయక్, రాంబాబు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్ఎస్ఎఫ్ స్కూల్ గేమ్స్ రాష్ట్ర స్థాయి పోటీలో మన శివరామకృష్ణ అనే అబ్బాయి మన నల్గొండ జిల్లా 2వ స్థానంలో నిలిచాడు. కాబట్టి ఆ శుభ సందర్భంగా ఈరోజు మనం ఆర్కే ఫౌండేషన్ ద్వారా మనం ఆ అబ్బాయికి సన్మానం చేస్తున్నాము. ఆ అబ్బాయి ఇక్కడికి రావాలని కోరుతున్నాము. అందరు కరతాళతో సింగరేణి జీఎం కార్యాలయం వర్క్ షాప్ ప్రారంభం అనంతరం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా సింగరేణి విస్తరిస్తాం. విస్తరణకు అవసరమైనటువంటి సమాచారం సూచనల నియమించాం. నివేదిక రాగానే కార్యాచరణ కూడా చేపడతాం. 100 సంవత్సరాల పైబడిన అనుభవం ఉన్న సింగరేణిని లాభదాయకమైన టెక్నికల్ మినరల్స్ తవ్వే ఆలోచనలో ఉన్నాం. రాబోయే 30 సంవత్సరాల కాలం పాటు 22 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీసేందుకు కొత్త గనులు సిద్ధంగా ఉన్నాయి. సింగరేణి కార్మికుల రక్షణే ప్రధాన ధ్యేయం. ఆ తర్వాతే వ్యాపారం. సింగరేణి కార్మికులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే ₹1 కోటి ప్రమాద బీమాతో పాటు కారుణ్య నియామకం చేపడుతున్నాం. దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డు. కార్మికుల ఆత్మగౌరవంతో బతకాలని సింగరేణి దేశంలోనే అత్యున్నతమైన ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా రాష్ట్రాన్ని కోరుతుంది. ఇందులో భాగంగానే వాళ్ళ సింగరేణి విస్తరించడానికి అదనంగా కొత్తగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నైని, కొత్తగూడెం, ఇల్లందు, గోలేటి సంబంధించినటువంటి నూతన గనులు మొత్తం 22 మిలియన్ టన్నుల బొగ్గు దాదాపు 30 సంవత్సరాలు ఈ సింగరేణి కాలనీస్ ద్వారా తీసి తద్వారా సింగరేణి వ్యవస్థని సంవత్సరం పోతా ఉన్నాం. పూర్తి స్థాయిలో సింగరేణిని విస్తరిస్తామంటే కొత్త గనులు తీసుకుంటాం. భవిష్యత్తులో కేవలం బొగ్గే కాకుండా 100 సంవత్సరాలు పైబడి అనుభవం ఉన్నటువంటి సింగరేణి వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రిటికల్ మినరల్స్ కానీ ఇంకా ఇతర మినరల్స్ ఎక్కడెక్కడైతే లాభదాయకంగా ఉంటాయో వాటన్నిటిని స్టడీ చేయడం కోసం కన్సల్టేటివ్ కమిటీని కూడా అపాయింట్ చేశాం. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో విస్తరించి అంటే సింగరేణి కాలనీస్ ఇంకా కేవలం ఈ రాష్ట్రమే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా కంటిన్యూస్గా కాకుండా ప్రపంచంలో కూడా ఎక్కడైనా క్రిటికల్ మినరల్స్ ఉపయోగపడే పెద్ద ఎత్తున వాటిల్లో కూడా సింగరేణి పాల్గొన్నట్టుగా ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నాం. భవిష్యత్తులో సింగరేణి ఈ తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద మైనింగ్ యాక్టివిటీ సంస్థగా ఎదుగుదల. అలాగే సింగరేణి కార్మికులు మొట్టమొదటిసారి దేశ చరిత్రలోనే కార్మికుడి యొక్క ఏదైనా పొరపాటున ప్రమాదం జరిగేది సంభవిస్తే ₹1 కోటి ఇన్సూరెన్స్ చేయించడం అనేది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం కూడా తీసుకుంది. అట్లాగే ఉద్యోగంతో పాటు ₹1 కోటి ఇన్సూరెన్స్ కూడా ఇచ్చింది. కార్మికుల రక్షణే సింగరేణికి ఫస్ట్ ప్రయారిటీ. ఆ రక్షణ తర్వాత మిగతా వ్యాపార విస్తరణ మిగతా కార్యక్రమాలు చెప్పండి. అల్వాల్ జీహెచ్ఎంసీలో విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన ఏఎంసీ నరసింహారెడ్డి. అల్వాల్ మచ్చబోలారం రైల్వే ఎంప్లాయీస్ కాలనీ ప్రెసిడెంట్ ఏకగ్రీవంగా పిసరి విఘ్నేశ్వరరెడ్డి ఎన్నిక. పటాన్చెరు మండల కేంద్రం పరిధిలోని తెలంగాణ అమరవీరుల స్తూపం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూసి ఉండండి మా తెలంగాణ న్యూస్.